హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి, స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు? మా ఇంట్లో అయితే నేను ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఆ ఫ్రాన్స్ ఫ్రైని ప్రతి ఒక్కరు చేసుకుంటారు, కానీ నేను ఏ విధంగా చేస్తానన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, నేనైతే ఇలా చేసుకుంటాను. చూడండి, ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, కళాయి వేడకగానే కూరకు తగినంత ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, మీకు ఆయిల్ నేను ఎక్కువ వేసినట్టుందా? లేదండి, ఈ ఫ్రైకి ఈ ఆయిల్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది. వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కాబట్టి నేను ముందుగా పచ్చి రొయ్యల్ని ఈ విధంగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. రొయ్యలు వేసే ముందు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఆయిల్ అన్నది చేతి మీదకి చిందుతుంది. ఇలా మొత్తంగా రొయ్యలు అన్నది వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత గరిటెతో చక్కగా ఆయిల్లో కలిసే విధంగా ఈ రొయ్యలన్నిటిని కూడా ఫ్రై చేయండి. గరిటెతో ఈ విధంగా కలపండి. చూసారు కదా, రొయ్యలు అన్నది కలర్ చాలా వరకు చేంజ్ అయిపోతుంది. అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అన్నది మనకి బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేయండి. పూర్తిగా రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్లో పసుపు ఉప్పు కూరకు తగినంతగా వేసుకుందాము. చూస్తున్నారు కదా, నేనైతే 1 స్పూన్ పసుపు మాత్రం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పసుపు రొయ్యలకి బాగా పట్టే విధంగా గరిటెతో ఒకసారి కలిపేసేసుకోండి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూను సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసుకుందాము. ఎక్కువ ఉప్పు అన్నది వేసుకోకండి, ఎందుకంటే రొయ్యల్లో ఉప్పు అన్నది ఉంటుంది కాబట్టి, పచ్చి రొయ్యల్లో ఉప్పు అన్నది కంపల్సరీగా ఉంటుందండి. కాబట్టి కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకోండి. చూడండి, ఇప్పుడు వీడియోలో నేను 1 స్పూన్ మాత్రమే సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, అది సరిపోతుందండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి 1-2 నిమిషాల పాటు మూత పెట్టి వాటర్ కొంచెం ఇంకే వరకు ఉంచుదామండి. నా ప్రతి వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసారు కదండి, చాలా వరకు నీరు అన్నది ఇంకింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అన్నది ఈ విధంగా వేసుకుని మళ్ళీ 1-2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లోగా గ్రీన్గా. రెండు నిమిషాల తర్వాత చాలా వరకు వాటర్ అనేది ఇంకిపోయింది కదండి. ఇప్పుడు కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందాము. నేనైతే 1 స్పూను కారం మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఎందుకంటే మనం తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పొడి మసాలా వేసుకుంటాం కాబట్టి ఈ కారం అన్నది సరిపోతుందండి. ఈ విధంగా కారం మొత్తం రొయ్యలకి పట్టే విధంగా కలిపేసి 1-2 నిమిషాల పాటు మూత పెట్టేద్దామండి. చూసారు కదా, కారం వేసిన తర్వాత మనకి అడుగు అన్నది పడుతుంది కదండి, అంటే కూర చాలా వరకు మగ్గిపోయినట్టే. ఇప్పుడు కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి పచ్చి కొబ్బరి 2 పచ్చిమిర్చి కలిపి ఈ విధంగా పేస్ట్గా పట్టానండి. ఇప్పుడు ఈ పేస్ట్ని రొయ్యల్లో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకోండి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేని వాళ్ళైతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. కొబ్బరి పొడి వేయడం వల్ల, అంటే పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పొడి కానీ వేయడం వల్ల ఈ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేను చెప్పిన విధంగా ఇలాగా మీరు కరెక్ట్గా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది.
అది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. నేను చాలాసార్లు చేశాను, అందుకే నాకు బాగా టేస్ట్ అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను. కంపల్సరిగా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఎప్పుడైతే కూరలోంచి మనకి నూనె అన్నది బయటకు వస్తుందో అప్పుడు పొడి మసాలా అన్నది ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి మసాలా ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది మన ఛానల్లో ముందు పెట్టున్నాము, ఒకసారి చూడండి. ఇలా మొత్తంగా పొడి మసాలా కూడా బాగా ముక్కకు పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే కొత్తిమీర కరివేపాకు అన్నది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అన్నది ఫ్రాన్స్ ఫ్రైకి చాలా బాగా పడుతుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడే మనకు తినాలనిపిస్తుంది కదా, చాలా యమ్మీగా ఉంది కదండి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఫ్రాన్స్ ఫ్రై అన్నది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో నేను ఇలా చేశానండి. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కంపల్సరీగా మీరందరూ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో, మీకు కరెక్ట్గా నేను చెప్పానా లేదన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారుగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా యమ్మీగా ఉంది చూడడానికి కూడా. అంతేనండి, నేను చెప్పిన విధానం మీకు నచ్చినా, చూపించిన విధానం నచ్చినా కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని చూడండి, ఆఖరి వరకు లైక్ చేయండి, సరేనా? కంపల్సరీగా నా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ వీడియో.